నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో పూర్ణాహుతితో పరిసమాప్తమైన పవిత్రోత్సవాలు. నేత్రపర్వంగా స్నపన తిరుమంజన. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచార ఘటనను ముక్తకంఠంతో ఖండించిన ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. తిరుమల సిఆర్ఓ మరియు సప్తగిరి వసతి సముదాయాల వద్ద తనిఖీలు నిర్వహించిన ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. వసతి సౌకర్యాలపై సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలి. ప్రజా వ్యతిరేక సెక్షన్లను తొలగించాలి. లీగల్ సెల్ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలు మంగళవారం పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పోశారు. ధూపదీప హారతులు నివేదించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఆ తర్వాత పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవితో కలిసి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కారణంగా ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీకాళహస్తి సమీపంలోని తొండమాన్పురంలో పవిత్రోత్సవాలు అంకురార్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండమాన్పురం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 16వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు 19వ తేదీ దాకా టీటీడీ నిర్వహిస్తోంది. తొలి రోజున శుక్రవారం సాయంత్రం ఆలయంలో విశ్వక్సేనారాధన, కలశస్థాపన, పుణ్యాహవచనం, కలశానికి పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతి సమర్పించారు. కంకణధారణ, పుట్టమట్టికి ప్రత్యేక పూజలు చేసి పుట్టమట్టిని ఊరేగింపుగా ఆలయ యాగశాల వద్ద కలశానికి పూజలు చేసి పుట్టమట్టితో ప్రత్యేక పూజలు, ఆపై ధూపదీప నైవేద్యం, అఖండ కర్పూర హారతి సమర్పించారు. అంకురార్పణతో పవిత్రోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అని మేలు చేస్తున్నట్లు దొంగ ప్రేమ నటించి చివరకు మొండి చేయి చూపించిన మాజీ సీఎం జగన్కు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కబ్జాకోరుని రాజకీయాల నుంచి పంపించాలి. కబ్జాకోరుని, కూనీకోరుని, పుండాకోరుని, ముండాకోరుని రాజకీయాల్లో పెడితే ఏ విధంగా రాజకీయాలకు గౌరవం వస్తుంది? అందువల్ల వీళ్ళందరూ రాజకీయాల నుంచి పంపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందువల్ల అవసరమైతే ఈ ఎమ్మెల్సీలని ఎలాగా వీళ్ళకి శిక్షపడిన వాళ్ళని ఏ విధంగా నువ్వు కంటిన్యూ చేస్తావనే విషయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులను కూడా వదిలికెళ్తాం మేము. అందుకు దయచేసి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మంచి అవకాశం, ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు వాళ్ళని పంపించి వాళ్ళని రాజీనామా చేయించి నువ్వు ఒక విలువలు సెట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాను. భవిష్యత్తులో దళితులంతా ఉమ్మడిగా అన్ని కులాలు కలిసి మాకు ఇంకా ఎదగాలి, మేము ఏమేమి కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలి, రాజ్యాధికారం ఎలా రావాలి, ఏ విధంగా మా వాటా పెంచుకోవాలి, ఏ విధంగా మా హక్కులు కాపాడుకోవాలి, ఈ విషయం మేము మాట్లాడతాం. మాలా మాదిగల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇద్దరు ఒక తల్లి బిడ్డలే, ఇద్దరు అన్నదమ్ములే. ఒకళ్ళు కొంచెం అవకాశాలను ఒకళ్ళకి అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఎవరు అవకాశాలు వాళ్ళు తీసుకునే విధంగా కోర్టులు అవకాశాలు ఇచ్చాయి. మేము ఆ విధంగా కలిసిమెలిసి ఇంకా ఎదుగుతామని చెప్పి
తిరుపతి వేదికగా ఒక సామాజిక న్యాయ వేదికను ప్రారంభించి అందరిని కలుపుకొని అన్ని దళితుల్లో ఉన్న మాలామాదికలు అందరిని కలుపుకొని ప్రభుత్వాలని రాజకీయాల్లో మా యొక్క హక్కుల గురించి మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా మేము తెలియజేస్తాము. కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచార హత్య ఘటనను నిరసిస్తూ శ్రీకాళహస్తిలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ధర్నా నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించాలని, స్త్రీలు అర్ధరాత్రిలో సైతం స్వేచ్ఛగా తిరిగే రోజులు రావాలని, అత్యాచార ఘటనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి పాత బస్టాండ్ వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచార హత్య ఘటనలు నిరసిస్తూ ధర్నా చేపట్టారు. స్థానిక విద్యాసంస్థల విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. డాక్టర్లకు రక్షణ కల్పించాలి, మహిళలకు భద్రత కల్పించాలి, అత్యాచార ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రవీణ్ కుమార్, చందు, లీలా ప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి అరాచకాలకు బలైపోతున్నటువంటి ఈ సమాజంలో ఇటువంటి మానవ మృగాలందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. వాళ్ళని ఊరికనే వదిలిపెట్టకుండా ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా ఇలా జరగడం వల్ల నాశనం అయిపోతా ఉంది. ఈ సంస్థను అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి అందరినీ కూడా ఈ ఆడపిల్లలందరినీ కూడా మంచి దారిలో నడిపించాలని కోరుకుంటూ కలకత్తాలో జరిగింది గురించి చెప్తున్నాం. కలకత్తాలో జరిగింది ఇక్కడికి ఎవరికి జరగకూడదు. డాక్టర్లు అందరినీ చూసుకోండి. ప్రాణం తీయడం మంచిది కాదు. దాదాపు 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ భారతదేశ స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా ఆడపిల్లలు గడప దాటి అడుగు బయట వేయాలంటే భయపడే స్థితికి ఈ రోజు మన భారతదేశం దిగజారిపోయింది. ఇదే విధంగా ఏఎస్ఎఫ్ గా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. జనసేన పార్టీ యువ నాయకుడు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మదన్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. తిరుపతిలోని అన్ని వార్డుల్లో జనసేన పార్టీ యువ నాయకుడు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మదన్ జన్మదిన వేడుకలను శనివారం ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి తిలక్ రోడ్డులోని భూపిరాట్టి మార్గంలో జనసేన పార్టీ నాయకులు నెలవాయి మురళి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఆరణి మదన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆరణి మదన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు ప్రజలకు పంచిపెట్టారు. మహిళలకు చీరలు, విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, పేద ప్రజలకు పాదరక్షలు పంపిణీ చేసే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరణి మదన్ మాట్లాడుతూ తనపై అభిమానంతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి ప్రజలందరికీ చాలా థ్యాంక్స్. అందరూ నా పుట్టినరోజున ఇంత ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్క వార్డులో చాలా బాగా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. మన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలకి, మహిళలకి, వృద్ధులకి అందరికీ పుస్తకాలు, పిల్లలకి పుస్తకాలు, మహిళలకి చీరలు, పసుపు కుంకాలు, వృద్ధులకి చెప్పులు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా థ్యాంక్స్. జనసేన పార్టీ నాయకులు నెలవాయి మురళి మాట్లాడుతూ యువతకు నాయకుడంటే ఎలా ఉండాలో దానికి ఆరణి మదన్ నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి ప్రజలకి ఎంతో శుభదినంగా నేను చెప్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో యువ నాయకులు ఎలా ఉన్నారనేది ప్రతి ఒక్క తిరుపతి ప్రజలు చూశారు. కానీ ఈరోజు మా జనసేన యూత్ ఐకాన్ ఆరణి మదన్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు వృద్ధులకి పాదరక్షలు, మహిళలకి పసుపు కుంకాలు, గాజులు, చీరలు, జాకెట్లు పంచుతూ, అట్లే పేద ప్రజలకి, చిన్నపిల్లలకి పుస్తకాలు, జామెంట్రీ బాక్సులు పంచి పేద ఆకలితో ఉన్న వారికి అన్నదాన కార్యక్రమం ఘనంగా నెరవేర్చుకుంటున్నాం. మా యూత్ ఐకాన్, మా జనసేన యూత్ ఐకాన్ ఆరణి మదన్ గారి నాయకత్వం వర్ధిల్లాలని తెలియజేస్తున్నాను. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాదర వీడ్కోలు పలికారు. నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయ క్యాంపస్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం, అలాగే స్వర్ణ భారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2:08 రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 2:22 తిరుగు ప్రయాణమైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మినిస్టర్ ఇన్ వెయిటింగ్గా నామినేట్ చేయబడిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి సాదర వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉపరాష్ట్రపతికి అందజేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్
డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఐజీ రాజీవ్ కుమార్ మీనా, డీఐజీ షిమోషి బాజ్పాయ్, ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులు భారత ఉపరాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. తిరుమలలోని సప్తగిరి సత్రాలు సిఆర్ఓ కార్యాలయాన్ని టీటీడీ ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిబిఎస్ఓ శ్రీధర్లతో కలిసి శనివారం తనిఖీలు చేశారు. మొదట సప్తగిరి సత్రాల వద్ద గదులను పరిశీలించి కారిడార్లు, బాత్రూముల్లో పరిశుభ్రత, స్విచ్ బోర్డులు, జలప్రసాదం, పరుపులు, మంచాలు, బెడ్షీట్లను ఆయన పరిశీలించారు. గదులను ఆధునీకరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, డీప్ క్లీనింగ్ చేపట్టాలని అధికారులను ఈవో ఆదేశించారు. తర్వాత యాత్రికులతో ఈవో మాట్లాడి కౌంటర్ల వద్ద గల గదుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయంలో భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు, ఇన్ఫర్మేషన్ కియోస్కులను తనిఖీ చేయడంతో పాటు కర్ణాటక కళ్లకుర్చి నుంచి వచ్చిన భక్తులతో ఈవో మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో ఎన్ని గదులు అందుబాటులో ఉన్నాయనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పిఏసీలలో యాత్రికులకు లాకర్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే విషయం అనౌన్స్మెంట్ చేయాలని, తద్వారా వాటి లభ్యతను బట్టి అవసరమున్న భక్తులకు కేటాయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ2 సత్యనారాయణ, ఈఈలు వేణుగోపాల్, శ్రీనివాసులు, డిఈ ఎలక్ట్రికల్స్ చంద్రశేఖర్, డిప్యూటీ ఈవో R2 హరీంద్రనాథ్, విజిఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఏఈఓ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా నామినేటెడ్ చేయబడిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఐజీ రాజీవ్ కుమార్ మీనా, డీఐజీ షిమోషి బాజ్పాయ్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు భారత ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం భారత ఉపరాష్ట్రపతి నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయ క్యాంపస్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం మరియు స్వర్ణ భారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనుటకు 9:58 హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. వీరి వెంట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంట హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని ప్రముఖ మిమిక్రీ కళాకారులు శాంబోలు హరినాథ్, రంగస్థల కళాకారులు వెంకటాద్రి, మేకల గంగయ్య, విక్రమ్ స్వామి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భారత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసురెడ్డి, మునినాథారెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, సాంబోలు హరినాథ్, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. భక్తులు అశేష విశేష ప్రధానికం భక్తులంతా పాల్గొని అందరూ కూడా ఈ యొక్క భజనలో పాల్గొని భక్తి పారవస్యంతో తన్మత్యంతో వారి యొక్క ఆ భగవంతుడి యొక్క కోరికలను వాళ్ళ భగవంతుడి కోరికలను తీర్చమని వారు ఈ భజన రూపంలో వేడుకోవడంలో చాలా విశేషమైంది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అడిగిన వెంటనే భక్తుల కోరికలు తీర్చేటి ఆ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మరి గుండాల గోపీనాథ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భజన కార్యక్రమం, నగర సంకీర్తన కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరుగుతుంది. పరిసర ప్రాంత
కళాకారులు భక్తులు ఇచ్చేసి ఎంతో అఖండ విజయంగా హరినామ సంకీర్తనం చేస్తున్నారు. వారికి అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కల్పించి మనశ్శాంతిని కల్పించి ఎన్ని రోగాలు ఉన్న వారికి వెంటనే నయమవ్వాలని కోరుకుంటూ హరినామ సంకీర్తనం వలన పాప పరిహారమే కానీ పుణ్యం లభిస్తుంది, మరియు ఎలాంటి ఇది లేదు. కాబట్టి తిరుపతిలోని ప్రతి ఒక్క కళాకారుడు ప్రతి ఒక్క భక్తుడు ఇచ్చేసి ఆ ఏడుకొండల స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని హరినామ సంకీర్తనం చేయవలనని ఆ దేవదేవుని కొలిచి వారి యొక్క జన్మ పవిత్రం చేసుకోవాల్సినదిగా కోరుకుంటున్నాను. స్వామి పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క గోవింద స్వామి గుడికాడ ప్రతిరోజు నామ సంకీర్తన భజన సంకీర్తన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, దైవం ఉన్న చోట భక్తి ఉంటుంది, భక్తి ఉన్న చోట భజన ఉంటుంది. మనకు ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. స్వామి మీద ఒక గంట కానీ అరగంట కానీ మీరు ఆ అవకాశాన్ని మీరు వచ్చి కల్పించుకుంటే ఆ కలిగుడి వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరికి ఆయన కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని మనసారా కోరుకుంటూ శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో వైద్యులు వైద్య సిబ్బంది నిరసన ధర్నా నిర్వహించారు. కలకత్తాలో వైద్యురాలిపై హత్య ఘటనను నిరసిస్తూ ఓపీ సేవలను బహిష్కరించారు. నిరసన ధర్నా నిర్వహించి వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. కలకత్తా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్యులపై దాడులను, అత్యాచార ఘటనలను నియంత్రించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వైద్యులు కలకత్తా ఘటనను నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని ఏరియా హాస్పిటల్లో వైద్యులు నిరసన ధర్నా చేపట్టారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఓపీ సేవలను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. వీ వాంట్ జస్టిస్, వైద్యులకు రక్షణ కల్పించాలి, బాధితురాలికి న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఏరియా హాస్పిటల్ ఆవరణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైద్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి మృతి చెందిన వైద్యురాలికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఏరియా హాస్పిటల్ డాక్టర్ విజయలక్ష్మి మణీలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా ధర్నా చేశామని, ఓపీ వైద్య సేవలు బహిష్కరించామని చెప్పారు. కలకత్తా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులలో వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సతీష్, చక్రపాణి, మానస, మునిశ్రావణి, జయగోపాల్ తదితరులు పాల్గొన్నారు. పల్మనాలజీ చేస్తున్న వైద్యురాలు సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్ పై డ్యూటీలో ఉన్న సమయంలో హాస్పిటల్ పరిసరాల్లో డ్యూటీ రూమ్లో అమానుషంగా మానభంగం చేసి హత్య చేశారు. ఇది మొత్తం యావత్ భారతదేశం కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వైద్యులంటే ప్రజలకి ఆరోగ్యాన్ని అందించేవాళ్ళు. అందులోనూ ఆమె నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు తన రూమ్లో తన సెమినార్ రూమ్లో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన జరగడము ప్రజలకు మరియు మా డాక్టర్లందరూ కూడా చాలా బాధాకరమైన విషయము. అందుకని మేము దీనికి సంఘీభావంగా మేము ఈ స్ట్రైక్ చేస్తున్నాం. లో ఉంటాము. ఎమర్జెన్సీ కేసులు ఎప్పుడంటే అప్పుడు యాక్సిడెంట్స్, పాయిజనింగ్ కేసులు, ఆల్కహాల్ కేసులు అన్నీ వస్తూ ఉంటాయి. మిడ్ నైట్ మా డాక్టర్స్, జూనియర్ ఇప్పుడు ఇంకా డిఆర్పి స్టూడెంట్స్ కూడా, విద్యార్థులు కూడా వస్తున్నారు డిఫరెంట్ మెడికల్ కాలేజెస్ నుంచి. వాళ్ళందరూ మిడ్ నైట్ ఆడ్ అవర్స్లో డ్యూటీస్ చేస్తూ ఉంటారు. ఆ యాక్సిడెంట్ కేసులు అట్లా వచ్చినప్పుడు వాళ్ళ అటెండెంట్స్ అయితేనేమి మాప్స్గా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. క్యాజువాలిటీస్కి అయితేనేమి, లేబర్ డెలివరీ రూమ్స్కి అయితేనేమి. ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి టైంలలో డ్యూటీలు చేసేదానికి డాక్టర్స్ అందరికీ కూడా కొంత భద్రత మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి అమానుషమైన సంఘటనలు జరగకుండా. అందుకని మేము కూడా మన శాసనసభ్యులు గారిని వాళ్ళందరినీ కూడా ప్రత్యేక ఓపీ సేవలు లేవు, అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. ఆమె విధి నిర్వహణలో ఆమెకి శ్రమకు ఓర్చి డ్యూటీ చేస్తున్న టైంలో అది హాస్పిటల్ ఆవరణంలో స్టాఫ్ అందరు ఉండగానే ఇటువంటి అమానుష చర్య జరగడం అనేది యావత్ భారతదేశానికే చాలా బాధాకరమైన విషయము. ఆమెకి న్యాయం జరిగే వరకు యావత్ భారతదేశం అందరూ డాక్టర్లు, స్టాఫ్, పారామెడికల్ అందరూ మెడికల్ సిబ్బందికి సంబంధించి అందరూ స్ట్రైక్ చేయాలని అనుకుంటున్నాము. ఈ రోజు అయితే ఓపీలన్నీ బంద్ చేసాము. ఎమర్జెన్సీ కేసులకైతే ఎటువంటి లోపం లేకుండా అన్ని చూస్తాము. కాకపోతే ఆమెకు, ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి. వార్తల్లో చిన్న విరామం.
చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగే స్వాగతం. ముదిరా సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని మహేష్ కళ్యాణ సదన్ ఆవరణలో ముదిరా సంఘ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన ఎమ్మెల్యేను సంఘం సభ్యులు ఘనంగా అభినందించారు. 2023-24 సంవత్సరంలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. సంఘం అధ్యక్షులు వైవి రమణయ్య, ఆకుల గురుమూర్తి, అయ్యప్ప, బత్తినయ్య, చిన్న, సుధాకర్, నాగలక్ష్మి పాల్గొన్నారు. ఏర్పేడు గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. పాపనాయుడుపేటలో చేతి పంపును ప్రారంభించారు. అర్జున్ బాబు, ధనంజయ నాయుడు, మోహన్ నాయుడు, రాధయ్య, కృష్ణప్ప మొదలి, రవికుమార్, ఢిల్లీ బాబు, జాఫర్, మురుగప్ప, దొరకృష్ణ, శ్రీను, రోసయ్య, త్యాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ఇచ్చిన మాట నేను మర్చిపోలేదు. తప్పకుండా మీ కోరిక అమలు చేసుకుంటున్నాను. మీకు ఏవైతే మౌనం నేను ఆ మాట ఇచ్చాను, ఎలక్షన్ ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పాను మా ఫ్యామిలీలో. తప్పకుండా మీ కోరిక అనేది కోరిక మిగిలిపోకుండా తప్పకుండా మీ కోరిక అనేది డెఫినెట్ గా వచ్చే 4-5 నెలల్లోనే నెరవేర్చినట్టు చేస్తానని మాట ఇస్తున్నాను. కానీ ఈ నా మాట రోడ్డు ఆశ్రయించాలి. ఎక్కడెక్కడ రోడ్డు కూడా చూపిస్తారు, ఎక్కడ చేయాలని చేసి కంపల్సరీగా మీకు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. అలానే ఎలక్షన్ కూడా మీరు మాకు చూపించిన ప్రేమ, అభిమానం, అలానే ఇదే వాళ్ళు లాస్ట్ మీటింగ్ పెట్టారు. అక్కడే పార్టీ ఒక మీటింగ్ పెట్టారు. ఆనందం వచ్చినారు, ఎంతమంది వచ్చారు, చాలా మంది కొత్తగా పార్టీలో జాయిన్ అయ్యారు. నా మీద బాధ్యత పెరిగింది. తప్పకుండా ఈ అన్ని సంఘాలు ఒకటి బ్యాలెన్స్ చేసేట్టు, ఒకరికి ఎక్కువ ప్రయాణం, ఒకరు తక్కువ ప్రయాణం కాకుండా అందరికి కూడా ఈక్వల్ చూసి ప్రమాణాలు చేస్తారని మాటిస్తూ, అలానే ఇంకొక మాట కూడా చెప్పాను, మీరు మర్చిపోయారు. మీరు ఇంకొక మాట చేశారు. వచ్చే 5 సంవత్సరాల్లో మీరు ఒక కోటి రూపాయలు ఇస్తాను. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అధ్యక్షతన భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వేడుకలు శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కె లక్ష్మణ్, డాక్టర్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హాజరై అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వాజ్పేయి దేశానికి చేసిన సేవలని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్ కి సింహ స్వప్నంలా ఉండి విలువలతో కూడిన రాజకీయం చేసేవారని, అయితే ప్రస్తుతం రాజకీయ నాయకులు ఊసర వెల్లుల వలె తలదించుకునేలా ఉన్నారని, ఈ రోజు ఏ పార్టీలో ఉంటారో, ఏ కండువా మారుస్తారో అర్థం కావడం లేదన్నారు. ఈ రోజు ఏ పార్టీలో ఉంటారో, ఏ కండువా మారుస్తారో అర్థం కావడం లేదన్నారు. కనీసం పార్టీలకు రాజీనామా చేయకుండా పక్క పార్టీలకు కండువా వేసుకోవడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. మెజారిటీ ఉన్న పార్టీలు సైతం ప్రస్తుతం ఎమ్మెల్యేలను సంతల్లో పశువులు కొనుగోలు చేస్తూ విలువలు లేని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. 2047 నాటికి వికసిత్ భారత్ పేరిట భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందేలా
నరేంద్ర మోదీ కృషి చేస్తుంటే అవి నచ్చని పాశ్చాత్య చైనా దేశాలు కావాలనే కుట్రలు పన్నుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. దీనికి కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలుకుతూ కులాల పేరిట మతాల పేరిట ఉత్తర భారతదేశమని దక్షిణ భారతదేశమని భారతదేశాన్ని విభజించి ప్రజలను కల్లోలపరుస్తున్నాయని, అయితే ఇప్పుడు భారతదేశంలోని ప్రజలందరూ కుల మతాలకు సంబంధం లేకుండా భారతీయులంతా ఒక్కటే కలిసికట్టుగా ఉండాలన్నారు. బంగ్లాదేశ్ ఇస్లాం రాజ్యంగా ఎదగడానికి ఇస్లాం తీవ్రవాదులు హిందువులపై అనేక హింసలు చేస్తున్నారని, బంగ్లాదేశ్ చేస్తున్న కుట్రలను దేశంలోని హిందువులంతా ఒక్కటిగా తరిమి కొట్టాలన్నారు. మమతా బెనర్జీ కూడా విలువలతో కూడిన రాజకీయం చేయకుండా ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని, అలాంటి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. దేశం విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో నడిచి ఆయనకు అండగా నిలవాలని దేశంలోని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇస్లామిక రాజ్యంగా దేశంగా మార్చడానికి ఇస్లాం తీవ్రవాదులు పన్నినటువంటి కుట్రలు మన దేశంలో కూడా పశ్చిమ బెంగాల్లో మరి ఆ రకంగా ఇవాళ మరి మమతా బెనర్జీ పొరుగు దేశం నుంచి కూడా వలస వచ్చే వాళ్ళకి ఇవాళ వారికి ఓటు బ్యాంక్ రాజకీయాలు పాల్పడుతూ రోహింగ్యాలను పెంచి పోస్తున్నటువంటి మమతా బెనర్జీ కూడా కనువిప్పు కావాలి. దేశం అఖండంగా సమగ్రతగా ఉండాలంటే మోదీ గారు భారతీయ జనతా పార్టీ యొక్క మరి ఇవాళ ఏదైతే సంకల్పిస్తున్నామో ఆ అడుగులో నడవాల్సిన అవసరం ఉంది. ఈరోజు శ్రీకాళహస్తిలో మరి ఇవాళ ఆనంద్ గారి నేతృత్వంలో మరి పూర్వ ప్రధానమంత్రి వాజ్పేయి గారి యొక్క మరి పుణ్యతిథి కార్యక్రమం ఈరోజు నివాళులు అర్పించారు. నిజంగా నిజమైన నివాళులు కార్యకర్తలు వారికి అర్పించాలంటే వారు చూపిన బాటలో వారు ఆశయాలను సాధించడంలో కృతకృత్యులు కావాల్సిన అవసరం ఉన్నది. మోదీ గారికి అండగా నిలవాల్సిందిగా ఈ సందర్భంగా దేశ ప్రజలను కార్యకర్తలను కూడా నేను పిలుపునిస్తాను. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి అయిన జ్ఞానప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవ మూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్వరాల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొని వచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూప దీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞానప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లోని ఏపీయూడబ్ల్యూజే కార్యాలయంలో 68వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మానికొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ఎండి ప్రసాద్, గిరిబాబు, నరేంద్రాలు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మానికొండ చలపతిరావు సంఘం అభ్యుదయానికి, సంక్షేమానికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. గత ప్రభుత్వ కాలంలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల విషయంలో న్యాయం జరగలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులు, ఇంటి స్థలాలు తదితర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనంతరం మానికొండ చలపతిరావుకు జోహార్లంటూ నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నేతలు గిరిబాబు, రాధాకృష్ణ, విలేకరులు నరసింహారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మబ్బు నారాయణరెడ్డి, మనవల శ్రీరాజు, సాక్షి సుబ్రహ్మణ్యం, ఫోటోగ్రాఫర్లు రాధాకృష్ణ యాదవ్, వీడియోగ్రాఫర్లు రాజు, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో మన వేల మంది జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించడం, సదస్సులు నిర్వహించడం, చైతన్యపరచడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 23,000 మంది అర్హులైన జర్నలిస్టుకు అక్రిడేషన్ ఉంటే గత 5 ఏళ్లుగా కేవలం 10,000 మంది మాత్రమే అక్రిడేషన్ మంజూరైంది. నూతన ప్రభుత్వమైన కనీసం అర్హులైన అందరికీ ఈ వచ్చే సంవత్సరం అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేస్తాం.
ఇటీవల ఎన్నికైనటువంటి చిత్తూరు జిల్లా పూతలపట్టు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి మురళీమోహన్ కూడా పూర్వపు ఏపీడబ్ల్యూజీ అధ్యక్షులుగా పనిచేశారని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్విస్తున్నాము. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది జర్నలిస్ట్ సమస్యలపై పోరాడి ఆ యొక్క పోరాట పట్టుదలను స్ఫూర్తిగా తీసుకుని నేడు ప్రజాస్వామ్యంలో వాళ్ళు పదవులను చేపట్టి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతున్నందుకు చాలా సంతోషిస్తూ భవిష్యత్తులో కూడా ఏపీడబ్ల్యూజే చేపట్టే కార్యక్రమాలన్నింటినీ కూడా ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వెన్నుదన్నుగా ఉండి వారి వెంట నడుస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి నాయకులకు సభ్యులందరికీ కూడా 67వ వార్షిక శుభాకాంక్షలు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలని, ప్రజా వ్యతిరేక సెక్షన్లను తొలగించాలని లీగల్ సెల్ నాయకులు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లీగల్ సెల్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్, బీసీ న్యాయవాద సంఘం మరియు ఇతర ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక కొత్త చట్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. శనివారం తిరుపతి యూత్ హాస్టల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర కార్యదర్శి వై షణ్ముగం యాదవ్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి నేర చట్టాలు ప్రజల హక్కులు హరించే విధంగా ఉన్నాయని, వాటి స్థానంలో కొత్త నేర చట్టాలను తీసుకువచ్చి ప్రజల హక్కులను మరింత మెరుగుపరుస్తామని, సత్వర న్యాయం జరిగేటట్లు చూస్తామని చెబుతున్నప్పటికీ బ్రిటిష్ కాలం నాటి చట్టాలే కొత్త చట్టాల కంటే మెరుగ్గా ఉన్నాయని, న్యాయ వ్యవస్థ కంటే కూడా పోలీసులకు ఎక్కువ అధికారాలను కట్టబెట్టడం రాచరిక పాలన వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు జిల్లా కార్యదర్శి పత్తికొండ మురళి, కాంగ్రెస్ లీగల్ సెల్ తిరుపతి జిల్లా అధ్యక్షులు బి రవి, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ బొకం రమేష్, బీసీ న్యాయవాద సంఘం జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్లు నూతన చట్టాలపై వారి అభిప్రాయాలను వెల్లడించి అవగాహన కల్పించారు. కాలంలో 2 ఛార్జ్షీట్లు ఫైల్ చేసిన వాళ్ళని ఆర్డినరీ క్రైమ్గా తీసుకొస్తారు. మీకు అందరికీ తెలుసు, అధికార పార్టీలో ఉన్న వాటిని ఎవరైతే ప్రతిపక్షాల పైన 2 ఛార్జ్షీట్లు వేయడం అనేది సమస్య ఏం కాదు. వాళ్ళందరినీ కూడా ఆర్డినరీ క్రైమ్కి తీసుకొచ్చి వేడి లేసి ఈజీలో తీసుకెళ్ళచ్చు. ఇది ఎంత దారుణమైన అంశం. అదేవిధంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ అని చెప్పినారు. సుప్రీంకోర్టు ఇచ్చిన లలిత్ కుమార్ కేసుకు వ్యతిరేకంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలనేసి ఈ చట్టంలో పెట్టడం జరిగింది. అంటే ఒక కంప్లైంట్ ఎత్తుకొని పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత 14 రోజుల టైం పేరుతో ఇంకా కాలయాపన చేసేదానివల్ల ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి ఇంకా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు భారతీయ న్యాయ సంహిత ఇలా వాళ్ళ పేర్లు మార్చుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీని మీద ప్రజలు కూడా చైతన్యవంతం చేస్తూ దీనిలో ఉన్నటువంటి ఎన్నో అవాంతరాలని, దీంట్లో ఉన్నటువంటి ఉదాహరణకి లాయర్ని ఎవరైనా ముద్దాయిలు వచ్చి మేము ఎలా చేయాలని న్యాయ సలహా అడిగితే లాయర్ల మీద దేశద్రోహం కేసు పెట్టవచ్చు అనేటటువంటి సెక్షన్ని దీంట్లో పెట్టున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మీ దగ్గర అఫెక్షన్ ఉంది, ఇండియాలో ఈడ లేదు. ఇప్పుడు జస్ట్ ఇక్కడ గోల్డ్ వేసుకొని పోయినా కానీ కనీసం పేర్కొనేసి దౌర్జన్యాలు చేస్తారు. అదంతా మీ ఇండియాలో లేదు. చాలా బాగుంది. మీకు అంబేద్కర్ గారు చూడని లాంటి దేవుడు మేమైతే చూడలేదు, కానీ మా ఫోర్ ఫాదర్స్ ఎవరైనా చూసి ఉండొచ్చు. అలాంటి దేవుడు రాసిన దాన్ని ఈరోజు వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ దౌర్జన్యం చేసి దాన్ని తీసేయాలని చట్టాలు, క్రిమినల్ చట్టాలంతా మార్చాలని తీసుకొస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. సమస్యల పట్ల ఎవరైనా కూడా కొత్తగా తీసుకొని వచ్చిన చట్టాల్లో 10 సంవత్సరాల కాలంలో 2 అజిటేషన్స్ ఆ విధంగా తీస్తే మీ మీద రాజద్రోహ నేరం మోపడుతుంది. మీరు రాజద్రోహం కల్నీయుల వ్యవస్థలో ఉన్న మీరు రాజకీయాలను ఏం మార్చలేదండి. అదే రాజ్యాంగాన్ని మీకు అనుకూలంగా తీసుకొని వచ్చి 10 సంవత్సరాల్లో ఇటువంటి 2 అజిటేషన్లో పాల్గొంటే వాడి రాజద్రోహిగా ముద్ర వేస్తున్నారు. అంటే రాబోయే కాలంలో ఇటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు కానీ, ప్రజా ఉద్యమాలను కానీ, ఒక ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రాస్తారోకాలు కానీ, ఒక మంత్రి వచ్చినప్పుడు మనం గర్వచే మన సమస్యలను తెలుపుకోవడంలో కానీ ఏ విధంగా కూడా సామాన్య పౌరుడికి ఏ అధికారం లేకుండా చేయడం కోసమే ముసుగులో తీసుకుని వచ్చి ఈ రాజ్యాంగాన్ని ఈరోజు మీరు తీసుకొని వచ్చిన ఈ 3 చట్టాలు అందరికీ తెలిసేటట్టు చేస్తుంది. ప్రజా బాహుళ్యంలో కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కోల్కతాలో జూనియర్ డాక్టర్లపై అత్యాచారాన్ని ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలిచ్చారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే కోల్కతాలో కేజీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి ఆ రోజు అర్ధరాత్రి డ్యూటీ చేసుకొని సెమినార్ హాల్కి వెళ్ళి విశ్రాంతి తీసుకునే సమయంలో 4 గంటలు 5 గంటల సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కామాంధులు, దుండగులు వచ్చేసి అమ్మాయిని హత్యాయత్నం చేయడం జరిగింది. కాబట్టి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నటువంటి ఏదంటే
ఎవరైతే హత్యకు పాల్పడి ఉంటారో వారిని కఠినంగా బహిరంగంగా ఉరిదీయాలి. అలా చేయిస్తేనే నెక్స్ట్ ఉన్నటువంటి విద్యార్థులకు, అమ్మాయిలకు కూడా, ఉమెన్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనేది కల్పించినట్టు అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ వైపు అడుగులు వేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే NPA నేషనల్ ప్రొటెక్ట్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేస్తేనే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆడపడుచులు అందరికీ కూడా రక్షణ ఉంటుందని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా భావిస్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో పూర్ణాహుతితో పరిసమాప్తమైన పవిత్రోత్సవాలు, నేత్రపర్వంగా స్నపన తిరుమంజన. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచార ఘటనను ముక్తకంఠంతో ఖండించిన ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. తిరుమల CRO మరియు సప్తగిరి వసతి సముదాయాల వద్ద తనిఖీలు నిర్వహించిన ఈవో శ్యామలరావు, అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి. వసతి సౌకర్యాలపై సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలి. ప్రజా వ్యతిరేక సెక్షన్లను తొలగించాలి. లీగల్ సెల్ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.